ఆనందం ఆహ్లాదం కోసం సినిమా హాల్కు వెళ్లారా? మీ జేబులో ఖాళీ కావాల్సిందే. ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలనుకుంటే ₹1000 వెచ్చించాల్సిందే. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో కుటుంబాలతో థియేటర్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు జనం. మోడ్రన్ థియేటర్ల పేరుతో అదనపు హంగులు చేర్చి ప్రజల పర్సులు ఖాళీ చేస్తున్నాయి యాజమాన్యాలు. అమలాపురం పట్టణంలో ఇటీవలే కొన్ని సినిమా హాళ్లను ఏసీ థియేటర్లుగా మార్చి టికెట్ల రేట్లను రెండింతలు పెంచేశారు యజమానులు. థియేటర్ మొత్తాన్ని 2 తరగతులుగా విభజించి ఒక్కో టికెట్ ధరను ₹100, ₹50గా మార్చేశారు. థియేటర్లో ₹100 సీట్లు 320 ఉంటే ₹50 సీట్లు కేవలం 25 మాత్రమే. ఇక టికెట్ల రేట్లను పక్కన పెడితే థియేటర్లలో స్నాక్స్ ధరలు చూస్తే కళ్లు తిరగాల్సిందే. ఒక్కో స్నాక్ ఐటెం ధరను 5 రెట్లు ఎక్కువకు విక్రయిస్తున్నారు. ఈ దందాపై రెవెన్యూ డివిజన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమంటున్నారు ప్రేక్షకులు. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన మీడియాకు సమాధానం చెప్పేందుకు కూడా నిరాకరించాడు థియేటర్ మేనేజర్. యాజమాన్యం ఆదేశాల మేరకే అధిక ధరలకు విక్రయిస్తున్నామని, తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. బయట నుంచి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడుతున్నారని వాపోతున్నారు ప్రేక్షకులు. ఇలాంటి వాటి వల్లే పైరసీ పెరుగుతోందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి థియేటర్లలో టికెట్లు, స్నాక్స్ రేట్లను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.